గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఓం గం గణపతియే నమః. మనందరికీ చాలా వివేకం ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి. ఎందుకంటే అవకాశాలు, తర్వాత ఆపర్చునిటీస్, లేదంటే మనకి ఏమని చెప్తారు, ట్రాప్ అంటారు, మనకి పన్నాగాలు రెండు ఒకేలాగా ఉంటాయి. మనకి తర్వాత పడిన తర్వాతే తెలుస్తుంది అనమాట. అందుకని అది మనకు తెలుసుకునే ఒక వివేకం మనకు ఉండాలి కాబట్టి, ఇంటెలిజెన్స్ మనకు ఉండాలి కాబట్టి, ఆ బుద్ధి మనకు ఉండాలి కాబట్టి మనం గణపతిని ప్రార్థనతో అది రావాలని మనం కోరుకుంటున్నాము. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మానందాన్ని కలిగించాలి, బ్రహ్మతత్వాన్ని కలిగించాలి అని మనం కోరుకుందాం. ఎవరికైతే బ్రహ్మతత్వం ఉంటుందో చాలా ఆనందంగా, ఉత్సాహభరితంగా ఉంటారు, చక్కగా ఉంటారు. నెక్స్ట్ మనకి స్వర్ణలక్ష్మి అమ్మవారు రాజ్యం దేహి, మనందరికీ చక్కగా రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. ఒక మాట మాట్లాడితే ఆ మాటకి ఎంత విలువ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ లైఫ్లో ఆనందాన్ని కలిగించాలి. ఒక కార్యోన్ముఖులని, ఒక యాక్షన్ ఓరియంటెడ్గా మన మాటలు అనేది కన్వర్ట్ అయ్యి ఎదుటి వాళ్ళకి చక్కగా ఉండాలి. తద్వారా మనకి పవరు, స్టేటస్, అధికారం పెరగాలని అమ్మవారిని కోరుకుందాం. అలానే ధనం దేహి, మనం ఎక్కడుంటే అక్కడ విపరీతమైన ధనం ఉండాలి. ఆఫీస్లో ఉంటే ఆఫీసు, ఇంట్లో ఉంటే ఇంట్లో, బయట ఎక్కడనున్నా కానీ ధనానికి ఎప్పుడు లోటు లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకుందాం. సర్వకామాంచ దేహిమే, అనుకున్న ప్రతి కోరిక కూడాను క్షణాల్లో ఆ కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి ఆ శక్తి మనకి ఈ 2026లో పరాభావన సంవత్సరాలు అమ్మవారు మనకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాము. విషయానికి వస్తే మనం పంచగ్రహ కూటమి అని చెప్పేసి జరుగుతూ ఉంది. అది లాస్ట్ మంత్ కూడా ఒకసారి వచ్చింది. రెండో పంచగ్రహ కూటమి కూడా రాబోతూ ఉంది. ఇది ఫిబ్రవరి 17వ తారీఖున 18వ తారీఖున. మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే, ఎక్కువ గ్రహాలు ఒక్క రాశిలో గనక ఉంటే చాలా అలజడిగా ఉంటుంది అని మనకి ఇందులో వివరించడం జరిగింది. మండేన్ ఆస్ట్రాలజీ అంటారు. ఇందులో ఖగోళ శాస్త్రంలో వివరించడం జరిగింది. దీని యొక్క ప్రభావం రాజుల మీద, అలానే మేనేజర్ లెవెల్ మీద, నాయకత్వ లక్షణాలు కలిగి లేదంటే నాయకత్వ బాధ్యతలు కలిగిన ప్రతి ఒక్కళ్ళ మీదతో ఉండటంతో పాటు ఇండివిజువల్గా కూడా దాని యొక్క ప్రభావం ఉంటుందని గమనించుకోవాలి. అయితే ఈ 5 వచ్చిన కూటమి చూస్తే మనం లాస్ట్ జనవరి మంత్లో మనం గమనించుకుంటే ఈ యొక్క కూటమి రావడంతో బంగారములు కానివ్వండి, స్టాక్ మార్కెట్లో సిల్వర్, గోల్డ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి మనం గమనించాము. అలానే మనకి వేరే పెద్ద పెద్ద అగ్రదేశ నేతలు కూడా ఇండియా దర్శించుకోవటం, విజిట్ చేసుకోవటం, చాలా రాజకీయంగాను లేదంటే ఎకనామిక్ పరంగాను చాలా చేంజెస్ అయితే జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 17వ తారీఖు 18వ తారీఖు కూడా అలానే పంచగ్రహ కూటమి కూడా వస్తూ ఉంది. దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? పోయినసారి ఇది మనకు మకర రాశిలో జరిగింది, ఇప్పుడు ఇది కుంభరాశిలో జరుగుతూ ఉంటుంది. ఈ 5 గ్రహాలు కుంభరాశిలో ఉండటం వల్ల ఎలాంటి సూచనలు మనకు వస్తుందో గమనించుకుంటే, ఫస్ట్ ఇందులో ఉన్న గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు వీళ్ళంతా కలిసి ఉన్నారు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సిందంటే రాహు పక్కన ఏ గ్రహం ఉన్నా కానీ ఆ గ్రహాన్ని అతను పాడు చేస్తాడు. అందుకని ఉదాహరణకి రాహు పక్కన చంద్రుడు ఉంటే చంద్రగ్రహణం, సూర్యుడు ఉంటే సూర్యగ్రహణము, గురువు ఉంటే గురు చండాల యోగము, బుద్ధి ఉంటే బుద్ధి పాడైపోతూ ఉంటుంది. ఇలా రాహు చుట్టూ అన్ని గ్రహాలు ఉండటంతో అది కుంభరాశిలో ఉండటంతో దాని యొక్క విశిష్టతను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, రాజకీయంగాను ప్లస్ మన పర్సనల్ లైఫ్లోను, లేదంటే మనకి బయట వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఫస్ట్ ఇది చూసుకుంటే మనకి చంద్రుడు ప్రజల యొక్క మనస్సుని యొక్క స్థితిని తెలుస్తూ ఉంటుంది. రాహువు భయభ్రాంతుల్ని, అనవసరమైన అత్యంత ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాడు. మోసపూరితమైన ఆలోచన సృష్టిస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు ఉండటంతో అధికారం కలిగి ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇది జనాలకు సంబంధించి, రాజుకు సంబంధించి మధ్యలో ఒక భ్రాంతి, ఒక అపోహ, ఒక మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవచ్చు. ప్రజలు, వ్యవస్థలు, పాలనా యంత్రాంగం సిద్ధాంతాల మీద ఎక్కువగా ఈ యొక్క పంచగ్రహ కూటమి చాలా ఆధారపడి ఉంటుంది, ప్రభావాన్ని కలిగి ఉంటుందని గమనించుకోవాలి. మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటే, మనకి ఇమ్మీడియట్లుగా మనకి మహాశివరాత్రి జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఉగాది పండుగ కూడా. ఉగాది పండుగ శ్రీ పరాభావనామ సంవత్సరం పేరు. ఆ పేరులోనే ఉంది పరాభావం, అంటే భయం కొలిపే విధంగా ఉంటుంది, అపోహలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. పరాభావన సంవత్సరంలో మనల్ని మనం కాపాడుకోవాలి. మనకి భయం కలిగే పరిస్థితుల నుంచి, భయం కలిపే శిష్టాల నుంచి, భయం పూరితమైన వాతావరణం నుంచి కాపాడుకోవాలి. అందుకని ఈ టైంలో మనకి ఎక్కువగా గ్రోత్ అయితే ఉండదు, స్టాగ్నెంటెడ్గా ఉంటుంది, నిలకడగా ఉంటుందని చెప్తారు. ఈ టైంలో మనం ఏం చేయాలంటే, అవమానపూరితంగా ఉంటుంది, అనవసరమైన అనుకోని విధంగా వ్యవస్థలు కుప్పగోలే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే, పబ్లిక్ మైండ్కి సంబంధించి
అనవసరమైన భయభ్రాంతుల గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు ఉండటంతో వాల్యూస్, అందము, ఐశ్వర్యం, నగలు, కార్లు, తర్వాత ఇలాంటి భోగానికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అథారిటీ, పబ్లిక్ ఇమేజ్, డిస్టార్షన్ టోటల్గా కలిసి ఒక కొలాప్స్, అంటే ఉన్న పొజిషన్ నుంచి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొలాప్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పతనమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ పంచగ్రహ కూటమి వల్ల 12 రాశుల వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం, సూక్ష్మంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశికి 2-3 పాయింట్లు మాత్రమే చర్చించుకుందాం. ఈ విషయాల్లో మీరు చాలా అలర్ట్గా ఉండాలి అన్న ఒక సూచనతో ఇది సిరీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్ కేసు మీరు దాని కనుక సెన్స్ అయ్యి ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో కూడా మనకి లాస్ట్లో వివరించడం జరుగుతుంది. ఫస్ట్ మేషరాశి చూసుకుంటే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో జరగటం వల్ల 11వ రాశిలో జరుగుతుంది అని గమనించుకోవాలి. ఏమవుతుంది? లాభాలకు సంబంధించిన వ్యవహారాలలో, నెట్వర్క్ సంబంధించిన వ్యవహారాలలో, సోషల్ మీడియాలకు సంబంధించిన వ్యవహారాల్లో సరైనగా నిర్ణయాలు తీసుకోకుండా, సరైన ఆశించిన లాభాలు లేకుండా, సరైన రిలేషన్షిప్స్ లేకుండా, అనవసరమైన ఆశలకు గురయ్యి నిరాశలు మిగిల్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి మేషరాశి వాళ్ళు. నెక్స్ట్ వృషభ రాశి కనుక చూసుకుంటే 10వ స్థానం అవుతుంది. ఇది కెరియర్లో చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. కెరియర్లో మీకు కావాలని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ విషయాన్ని కొంచెం గమనించుకోవాలి. నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించుకోవాలి. మిథున రాశి వాళ్ళు కనుక చూసుకుంటే 9వ స్థానంలో జరగటంతో తీర్థయాత్రలు చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేవాళ్ళు, తండ్రికి సంబంధించిన వ్యవహారాలు, గురువులకు సంబంధించిన వ్యవహారాలు, లేదంటే అనాదిగా వస్తున్న నమ్మకాలు, వాటికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు కొంచెం పరాభవం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంక్షోభము అంటే మీకు సంబంధించిన గురువులు, పెద్దవాళ్ళు మీకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసి అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. తర్వాత కర్కాటక రాశి చూసుకుంటే 8వ స్థానంలో ఇది జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అన్ఎక్స్పెక్టెడ్గా జరగకూడని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఆందోళనకు కూడా గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎక్కువగా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ చేయకుండా, కొనకుండా, ఎవరిని నమ్మకుండా ఈ టైంలో ఒక 15 రోజుల ముందు, 15 రోజుల తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. పర్టికులర్గా ఫిబ్రవరి మంత్లో చాలా విధంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత సింహరాశి 7వ స్థానంలో ఈ యొక్క కూటమి జరగటంతో పాటు వీళ్ళకి రిలేషన్షిప్స్లో బాగా స్ట్రెస్ వస్తుంది. ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వాళ్ళకి బాగుంటుంది. బట్ ఇన్ కేస్ లవర్స్ కానివ్వండి, లేదంటే ఇంకా వేరే వేరే రిలేషన్షిప్స్, పార్ట్నర్స్ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళల్లో సంబంధించిన ఆ రిలేషన్షిప్స్లో విపరీతమైన ఒత్తిడి, స్ట్రెస్ ఉంటుందని గమనించుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ప్రజా వ్యతిరేకత, లేదంటే మీరు మేనేజర్లు అయ్యి ఉంటే ఉన్న టీం ద్వారా, లేదంటే మీరు పాలిటిక్స్లో ఉన్న ఇంకొక నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటే అందులో పబ్లిక్ నుంచి మీరు చేసే పనికి విపరీతమైన ఒత్తిడి వస్తుందని గమనించుకోవాలి. తర్వాత కన్యరాశి చూస్తే వీళ్ళకి 6వ స్థానంలో ఉన్నటువంటి విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వర్క్ ప్లేస్లో పాలిటిక్స్ విపరీతంగా గురవుతుంటుంది, విపరీతమైన కాన్ఫ్లిక్ట్స్, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యరాశి వాళ్ళు. తర్వాత తులారాశి గమనించుకుంటే వీళ్ళకి 5th హౌస్లో ఉండటంతో తప్పుడు నిర్ణయాలు అంటే పూర్ జడ్జిమెంట్స్ తీసుకొని రాంగ్ లాసెస్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు స్ట్రాటజీ అంటారు కదండి, వ్యూహకర్త. ఈ వ్యూహాలు పాటించేటప్పుడు సరైన వ్యూహం పాటించకపోవడంతో అది ఫెయిల్ అయ్యి తద్వారా మీకు లాస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. స్కార్పియో వృశ్చిక రాశి చూసుకుంటే వీళ్ళకి 4వ ఇంట్లో అలజడి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి? ఇంటికి సంబంధించిన వాతావరణంలో అన్రెస్ట్ ఉంటుంది, ఇంటికి సంబంధించిన కలహాలు ఉంటుంది. తర్వాత వాహనాలు కొనుక్కోవాలన్నా, లేదంటే మదర్కి సంబంధించిన వ్యవహారాల్లో మానసికంగా అశాంతి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి చూస్తే వీళ్ళకి 3వ స్థానంలో ఈ కూటమి జరగటంతో వీళ్ళకి ఎఫర్ట్స్ చాలా ఎక్కువగా పెట్టవలసి ఉంటుంది, తక్కువగా రిజల్ట్ ఉంటుంది. తర్వాత వీళ్ళకి అన్నదమ్ములతో లేకుంటే సిబ్లింగ్స్ తోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ విషయంలో కొంచెం అలజడి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. నెక్స్ట్ మకర రాశి చూస్తే వీళ్ళకి 2వ ప్లేస్లో ఉండటంతో ఆర్థికానికి సంబంధించి, ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు నిలకడ ఉండకుండా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమంటారు? ఫైనాన్షియల్ స్ట్రెయిన్, ఆర్థిక ఒత్తిడి, స్పీచ్ ఇష్యూస్. మీరు ఇందులో ఎవరన్నా కనుక ఉంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్కోసారి మాట పొరలి అవమానాలకు గురయ్యి తద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడేస్తూ ఉంటారు. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ఈ రాశిలోనే జరుగుతూ ఉండటంతో ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ అండ్ ఎక్స్పోజర్. అంటే
ఇప్పటిదాకా మీరు అంతర్గతంగా ఉన్న మీ యొక్క తెలివితేటలకి, మీ యొక్క రిజల్ట్స్‌కి మంచి గుర్తింపు రాదు. దానితో పాటు మీరు ఇంతకుముందు చేసిన ఏదైనా లోపాలు గాని, తెలుసో తెలవక ఎక్కడన్నా మిస్టేకులు చేసినా అయి వేరే వాళ్ళొచ్చేసి ఎక్స్‌పోజ్ చేసి మిమ్మల్ని కావాలని ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు ఎక్కువుంటారు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీనరాశి వాళ్ళకి ఇది 12వ స్థానంలో జరగటంతోటి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అందరిని వదిలిపెట్టి కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే రావచ్చు. హాస్పిటలైజేషన్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా దూర ప్రయాణాలు లేదంటే ఫారిన్ రిలేటెడ్ కనెక్షన్స్ ఎవరికన్నా ఉంటే అందులో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదండీ పంచగ్రహ కూటమి వల్ల ఓవరాల్‌గా ఎలా ఉంటుంది? ఇండివిడ్యువల్‌గా ఏ ఏ రాశులకు ప్రభావం చూపే అవకాశం కూడా మనం చర్చించుకున్నాం. అయితే ఇది మనకు ఒక 30, 40% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మిగతాది ఇండివిడ్యువల్‌గా వాళ్ళ యొక్క జన్మ చక్రం చూడటము, లేదంటే గోచార రిపోర్ట్ చూస్తే ఇంకా మనకు కొంచెం ఐడియా వస్తుంది. సో, ఇప్పుడు మనకి ఒక హింట్ లాగా దీన్ని పెట్టుకొని, ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరికైనా గనక ప్రాబ్లమ్ కనిపించేసింది, మేము దీనివల్ల సీరియస్‌గా ఎఫెక్ట్ అవుతున్నాం అనుకుంటే చాలా పరిహారాలున్నాయి. ఫస్ట్ పరిహారం ఏమంటే మనకి మహాశివునికి సంబంధించి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేపించుకోవటము. ఇండివిడ్యువల్‌గా ఇంకా ఏదైనా గనక ప్రాబ్లమ్ ఉంటే కార్యజయం రావటానికి, అనుకున్న కార్యాలు జరగకపోవటానికి మన్యు పాశుపత అభిషేకం చేపించుకుంటే వీళ్ళకి కార్యజయము, ధన సంపాదన వస్తూ ఉంటుంది. కొంతమందికి మేము ఆఫీస్‌లో ఉన్నామండి. శత్రువుల బాధ విపరీతంగా ఉంటే సుదర్శన హోమము, సుదర్శన జపము, మంత్ర జపం చేపించుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఫైనాన్షియల్‌గా బాగా ప్రాబ్లమ్‌గా ఉంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ లేదు. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ గురించి చూసుకుంటున్నాం అనుకున్నప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటుంటూ చాలా బాగుంటుంది. వీటితో పాటు జనాకర్షణకి సోషల్ మీడియాలో ఎవరైనా ఉంటే కనుక రాహుకి ప్లస్ గణపతికి చక్కగా పూజలు చేపించుకుంటూ ఉంటే ఈళ్ళు ఏదైతే ఉంటారో పబ్లిక్ ఇమేజ్ కావాలని చెప్పేసి అలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12 రాశుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎక్కువగా ఎవరి మీద పడకుండా, ఒకవేళ పడినా ఆ ప్రభావాన్ని ముందుగా సెన్స్ అయ్యి వాటి నుంచి తప్పించుకునే పరిహారాలు చేసుకొని ఎలాంటి కష్టాలు పడకూడదని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.